స్వచ్ఛ ఆర్టీసీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఒక్కటే ప్రజా రవాణా వ్యవస్థ అని తెలిపారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నీతి నిజాయితీతో పనిచేసే సంస్థ ఆర్టీసీ అని, కార్మికుల సంక్షేమం కోసం సంస్థ పనిచేస్తుందన్నారు. స్వచ్ఛ ఆర్టీసీ కోసం హయ్యర్ బస్సులు కాంట్రాక్టర్లు సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ ఆదాయం, ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందని, మహిళలందరూ సీఎం చంద్రబాబు కల్పించిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిపోలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలను సత్కరించి పారిశుద్ధ్య పరికరాలను నగర కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి అందజేశారు. డిఎం ఘట్టంనేని శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు సెగ్గం శ్రీనివాసరావు, పివి శివారెడ్డి, యోగయ్య యాదవ్, కృష్ణారెడ్డి, నాగేంద్ర యాదవ్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాలండి చాలా బాధ్యతగా పనిచేస్తారు. అందుకని ప్రసాదులు మేము సో ఆమెకి గౌరవ ఆంధ్రప్రదేశ్ గారు చాలా సన్మానిస్తున్నారు. అట్లాగే పవన్ కుమార్ పదికి అధిక వరకు అయితే 30 రూపాయలు, అలాగే 10 నుంచి ఆటోమేటిక్ గా మనకి సైటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా, అపరిశుభ్రతే అన్ని జబ్బులకు మూల కారణమని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మేము ఈ యొక్క ఆర్టీసీని కూడా ఈ స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క పరికరాలు ఇచ్చి ఎవరైతే స్వచ్ఛ ఆర్టీసీ కోసం పనిచేస్తున్నారో అలాంటి సిబ్బందికి కూడా మా వంతు సహాయం చేస్తూ వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ యొక్క ఆర్టీసీని పరిశుభ్రం చేయడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఈ నెల్లూరు జోన్లో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల మొత్తం 27 డిపోలలో కూడా పెద్ద ఎత్తున ఈ డస్ట్బిన్స్ కానీ, యాప్రాన్స్ కానివ్వండి, అదే రకంగా స్వీపింగ్ ప్యాడ్స్, అన్ని రకాలైనటువంటి బ్లీచింగ్స్ కానీ ఇవన్నీ ఇస్తూ స్త్రీశక్తి పథకం విజయవంతమైన తర్వాత వస్తున్నటువంటి పెద్ద ఎత్తున మహిళా ప్రయాణికులకు కానీ సౌకర్యాలు మెరుగుపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మా యొక్క ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు, మా ద్వారకా తిరుమలరావు గారు, మా అందరి కుటుంబం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ పథకం విజయవంతమైంది కాబట్టి ఇంకా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాసాన్ని పిలుస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం సాసా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎందుకు ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటిది మనం చూస్తే మానవుని యొక్క ఆరోగ్యానికి స్వచ్ఛతకు ముడిపడి ఉంది. మన భారతీయ సంస్కృతిలోనే స్వచ్ఛత అనేటువంటిది కనిపిస్తుంది. మన యొక్క సంప్రదాయాల్లో, మన పండుగల్లో అన్నింటిలో కూడా స్వచ్ఛతకు అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛత ఎప్పుడైతే సమాజంలో ఉంటుందో అప్పుడే ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మరి దీంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అటు మున్సిపాలిటీలో కానీ మన ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలు మనం గుర్తించి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా అలాగే పారిశుద్ధ్య కార్మికుల్ని మనం తగిన విధంగా సత్కరించుకోవాలి. వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ మనం సమకూర్చాలన్న ఉద్దేశంతో మన గౌరవ జోనల్ చైర్మన్ గారు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఒంగోలు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరితోనూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాము. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూలంకుషంగా విని పరిశీలించి దాన్ని తగిన న్యాయం చేయడానికి ఆయన చొరవ చూపుతారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఘనంగా సత్కరించిన గౌరవ చైర్మన్ గారికి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా తరఫున